2025 జనవరి నెల 1 నుండి 30 వరకు మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశికి బుధుడు అధిపతి. అటువంటి బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. ఈ బుధ శుక్రులు ఇద్దరు తప్పితే 8 గ్రహాల్లో 6 గ్రహాలు బాగాలేవు. ఉన్న గ్రహాల్లో 8 గ్రహాల్లో 6 బాగాలేవు. ఈ 6 గ్రహాలు బాగుండకపోవడం చాలా క్రిటికల్, చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం అని చెప్పాలి. ఎప్పుడు కూడా ఇబ్బంది సమయాన్ని ఏం చేయాలి? మనిషి ఆలోచించి ఇవాళ డబ్బులు రాలేదు, నేను సంపాదించలేకపోయినాను, ఉద్యోగంలో సమస్యలు వచ్చినాయి, ఉద్యోగం మానుకున్నాము, లేకపోతే చదువుకునే చోట చదువు సాగట్లేదు, మానేద్దామనే ఆలోచన కాదు కావాల్సింది. ఎప్పుడు కూడా కష్ట సుఖములు కావడి కుండలు అన్నారు. కష్టాన్ని సుఖాన్ని సమానంగా భరాయించగలగాలి. అట్లా ఉన్నట్టయితే నీవు ఏ పనైనా చేయగలుగుతావు, ఎంతైనా ముందుకు వెళ్ళగలుగుతావు. కాబట్టి శని బాగాలేడు, రవి బాగాలేడు, కేతువు బాగాలేడు, కుజుడు బాగాలేడు, గురువు బాగాలేడు. బాగుండేది ఎవరయ్యా అంటే శుక్రుడు, బుధుడు. ఈ శుక్రుడు వల్ల ఇల్లు, ఇల్లాలు, తర్వాత ఇంటికి సంబంధించినవి ఏవైనా కొనుక్కుంటానికి అవకాశం ఉంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం సాగుతుంది. ఎంత వచ్చినా ఏమిటా అంటే వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. ఇది చాలక అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ అప్పులు చేయటమే కాకుండా డబ్బులు వచ్చిన కొద్దీ అనవసరమైన దండగా మారి ఖర్చులు పెట్టడం జరుగుతుంది. ఒక్కోసారి ఏం చేస్తుంది, ఫ్యాన్సీ ఐటమ్స్కి పోతాం, ఒక్క మంచం పరుపుకుందామంటే ₹1,00,000 అవుతుంది. అదే ₹1,00,000 పెట్టి బంగారం కొనుక్కుంటే నీకు జమ అవుతుంది. ఈ మంచం కొన్నామనుకో, ఆ మంచం టేకో ఇంకోటో తెలియదు. మారు జాతి మంచం కొంటే ఇంటి రంగానే దాని మీద పడుకోగానే మంచం విరుగుతుంది. ₹1,00,000 దండగా, ₹1,00,000 పోయినట్లే. అదే బంగారం కొన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా మంచి, ఏదైనా అవసరమైతే అమ్ముకుంటానికి మనకు ఉపయోగపడుతుంది. బంగారం ముందు రేటు పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇది జమ, అది ఖర్చు. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమన్నా కొన్నామనుకోండి, కొన్న తర్వాత బయట పెట్టిన తర్వాత మళ్ళీ మనకు వద్దు అమ్ముదామంటే ₹1,00,000 వస్తువు 10,000 కొండు. అదే ఇవాళ బంగారం కొన్నాం అనుకోండి, ఇప్పుడున్న రేటు మీద ఇంకో గంటకి రేటు పెరుగుతుంది. పెరిగితే బంగారం లాభం వస్తుంది. కాదండి తగ్గింది, 2 రోజులాగే అమ్ముకుంటే మళ్ళీ రేటు వస్తుంది. బంగారానికి ఉన్న విలువ అది, ఫ్యాన్సీ ఐటమ్స్కి ఉన్న విలువ లేదు. అట్లాగే మనిషికి కూడా విలువ పెరగాలి అంటే మంచి స్వభావం, మంచి లక్షణాలు కావాలి, మంచి వాళ్ళ సలహా కావాలి, తర్వాత మీ జాతకంలో ఉన్న మంచి చెడులు చూపించుకోవాలి. అట్లా ఉన్నట్టయితేనే మీ జాతకంలో మంచి చెడు అర్థమవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే, బజారుకి వెళ్తున్నామండి, రోడ్డు మీద బండి వేసుకుని వెళ్తున్నాం. రోడ్డుకి ఇటుపక్క అటుపక్క చెట్లు ఉంటాయి. ఒక్కోడు ఏం చేస్తాడంటే విపరీతమైన స్పీడ్ వెళ్తూ ఉంటాడు. ఎదురుకుండా లారీ వస్తుంది, సరళ పక్కకి తప్పిస్తాడు. ఆ చెట్టు కొమ్మ వచ్చి కంటికి తగిలిందనుకోండి, కన్ను పోతుంది. మనిషి అంతా బాగానే ఉంటాడు, కన్ను మాత్రం పోతుంది. ఎందుకంటే కన్ను మిన్ను చూసి నడవరా అంటారు. కింద పైన చూసి నడవరా అంటే కింద రోడ్డు చుట్టమే కాదు, పక్కన అడ్డం వచ్చేవి చూసుకోవాలి, ఎదురు చెవి చూసుకోవాలి, కింద నేల గుంట ఏమన్నా ఉందేమో చూసుకోవాలి. 4 రకాలుగా చూసి ప్రవర్తిస్తే ఆ మనిషికి ఎటువంటి సమస్య రాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి 2 గ్రహాలే బాగున్నాయి, మిగతా గ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో బాగాలేవు. దానివల్ల నష్టాలు విపరీతంగా ఉన్నాయి లాభం కంటే. కాబట్టి ఇట్లాంటి టైంలో వ్యాపారం చేసేవాడు కొత్త వ్యాపారానికి వెళ్ళకూడదు. తర్వాత మీ జాతకం ఏదో చూపించుకోవాలి. తర్వాత జాతకంలో ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తాయంటే ఆగామి, సంచిత, ప్రారంధాలని 3 రకాలు ఉన్నాయి. మనం పూర్వజన్మలో చేసుకున్న పాపం, ఈ జన్మలో చేసుకున్న పాపం, మనల్ని కన్నవాడు చేసిన పాపం, వీటి వల్ల సమస్యలు బాగా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అందులో ఈ రాశి వాళ్ళకి అనారోగ్యం రావడానికి బాగా సమస్యలు ఉన్నాయి. మరి ఇట్లాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే ముందుగా మీ జాతకం చూపించుకోవటం, మీ జాతక రీత్యా ప్రవర్తించడం, మరి
ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే మాబోటి వాళ్ళని చాలామందికి చెబుతున్నాం. ఈ చెప్పేది దేనికంటే మీ మంచి కోసం. ఇప్పుడు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్పే మాట పెరుగన్నం మూట అంటారు. మంచి అన్నమాట. ఏదో అనవసరమైనది తింటే రోగాలు వస్తాయి, పెరుగన్నం తింటే అనారోగ్యం పోతుంది. అట్లాగే మాబోటి వాళ్ళు చెప్పే మాట మీరు బాగుపడటం కోసం మేము చెబుతాం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ప్రవర్తిస్తే మీకు ఎటువంటి సమస్య రాదు. కాదండి ఎప్పుడు నీ జాతకం చూపించుకోవయా అంటే నా లాభం కోసమని అనుకోబాకండి. బయటికి పోయి హోటల్ పోయి కూర్చొని తింటే 500 రూపాయలు టిఫిన్ అవుతుంది, ఇంకా పెద్ద హోటల్ పోతే 1000 రూపాయలు అవుతుంది. రోజుకి పెట్టే ఖర్చులు దండగమాల ఖర్చులు చాలా ఎక్కువ ఉంటున్నాయి. అవసరమైన ఖర్చు అది వృధా దండగగా కనబడుతుంది. కానీ మీ మేలు జరగాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోవడం ప్రత్యేకించి అవసరం. ఇల్లు కడితే పునాది ఎట్లాగో, చిన్నతనం నుంచి చదువుకుంటే ఉద్యోగం చేసేది ఎట్లాగో, అదేవిధంగా మీ జాతకం చూపించుకుంటే మీకు వచ్చే లాభం అట్లా ఉంటుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. మీకు అంతా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. స్వస్తి.